ఎవరు? దీప్తి జివాంజీ. వెరీ గుడ్. ఆ అమ్మాయి జీవితం తెలుసా ఎవరికన్నా? ఆ దీప్తి జివాంజీ ఈరోజు 10వ తరగతి వరకు చదువుకుంటే ఊర్లలో పేపర్ వేసే పిల్లోడు బస్ స్టాండ్ దగ్గర పేపర్ ఇచ్చి ఆ ఇంటికాడ పోయి ఇచ్చిరాపు అని చెప్తే ఆ పాప ఒక్క నిమిషంలో ఉరికిపోయి ఉరికొచ్చే విధానం చూసి ఆ గవర్నమెంట్ స్కూల్ పీటీ గుర్తుపట్టి ఆ అమ్మాయిని ఈరోజు ఈ అమ్మాయి ఇంత స్ట్రాంగ్ ఉంటుంది కదా అని చెప్పి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి ఆ అమ్మాయిని డిస్టిక్ లో ఆడిచ్చు. ఆ అమ్మాయి డిస్టిక్ నుంచి ఈరోజు స్టేట్ పోయింది, నేషనల్ పోయింది, ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ లో సెలెక్ట్ అయ్యి పారా ఒలింపిక్స్ లో భారతదేశానికి బ్రాంజ్ మెడల్ తీసుకురాగలిగింది. ఆ బ్రాంజ్ మెడల్ వస్తే తెలంగాణలో ఉండేటువంటి అప్పటి జీవోల ప్రకారం కేవలం 2 లక్షలు మాత్రమే ఇవ్వాలి. మనం ఆడిన దానికి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన సహాయ సహకారాలలో భాగంగా. కానీ బ్రాంజ్ మెడల్ కొట్టింది. ఒలింపిక్స్ లో ఎక్కడ మన దేశానికి ఒలింపిక్స్ లో ఒక మెడల్ రాలే. పారా ఒలింపిక్స్ లో మన రాష్ట్రానికి రోజు ఒక అవకాశం వచ్చింది. అది మన రాష్ట్రానికి వచ్చిన అవకాశాన్ని మనం పారా ఒలింపిక్స్ కి ధీటుగా ఉండేటట్టు మనం ఎంకరేజ్ చేయాలంటే ఒక 50 లక్షల రూపాయలు మనం ఇస్తే ఆ అమ్మాయికి మాట్లాడి రాని అడిగారు. 50 లక్షలు ఇస్తే బాగుంటుందని మేము అడిగాం. ఆ అమ్మాయితో మీరు మాట్లాడిరా, ఆ అమ్మాయికి ఏం కావాలని అడిగారు రాని అడిగారు. ఆ అమ్మాయికి ఉండడానికి వాళ్ళ తల్లిదండ్రులకు 2 గోడలు ఉన్నాయి. మధ్యలో అదేమంటారు దాన్ని ఫ్లెక్సీలు కట్టుకుంటాం కదా, మనం ఫ్లెక్సీలు విడిపోయిన ఫ్లెక్సీలను పైన వర్షం పడకుండా పెట్టుకునేటువంటి ఒక పూరి గుడిసె ఉంది సార్ పరిస్థితి. ఆ అమ్మాయి అడిగింది ఒకటే, నా తల్లిదండ్రులకు ఒక చిన్న రూమ్ కట్టియండి సార్, డబుల్ బెడ్రూమ్ లాంటిది అని అడిగింది. మరి రేపు ఫ్యూచర్ లో ఈరోజు సక్సెస్ అయినా మళ్ళీ నీకు ఏదైనా కావాలంటే ఎట్లా అని అడిగితే నాకు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించండి సార్ అన్నారు. ఒలింపిక్స్ పోయిన అమ్మాయికి ఈ రోజు మనం ఏమిచ్చినా గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుంది. అంటే అమ్మాయికి ఒక నేను ఏదైనా ఎస్ఐ కావాలని అనుకున్నది, ఎస్ఐ పోస్ట్ ఇవ్వండి సార్ అంటే ఆ అమ్మాయి క్యాడర్ ప్రకారం సిఐ క్యాడర్ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ మెంటల్ గా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. కాబట్టి ఆ అమ్మాయికి ఈరోజు మనం ఆబ్కారీ డిపార్ట్మెంట్ లో ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఒక జీవన్ పాస్ చేశారు. అంటే విషయం ఎందుకు చెప్తున్నాం మీ అందరికంటే, ముఖ్యమంత్రి గారు చివరికి ఆ అమ్మాయిని పిలిచి ఆ పరిస్థితులను చూసిన తర్వాత ₹1 కోటి శాంక్షన్ చేసాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఉండడానికి ఇల్లు లేదు కదా, వరంగల్ జిల్లా హెడ్ క్వార్టర్ లో 500 గజాల స్థలాన్ని కేటాయించినాం. ఆ స్థలం దాదాపు 60 లక్షల నుంచి ₹1 కోటి ఉంటుంది. అంటే అంత బలమైన ఎందుకోసం ఇవ్వడం జరిగింది, వేరే విద్యార్థులకు కూడా పారా ఒలింపిక్స్ ను కూడా తెలంగాణలో ఒలింపిక్స్ కు ధీటుగా వాళ్ళని తీసుకొస్తాం. మీరు ఎవరు నిరుత్సాహపడకండి, మీకు కూడా మేము ఉన్నాం. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది. ఈరోజు డ్రగ్స్ అదేవిధంగా గాంజాకు మునిగిపోతున్న యువతను మేల్కొని వాళ్ళందరినీ గ్రౌండ్ సైడ్ మరల్చాలి, హెల్దీ తెలంగాణలో భాగస్వాములు చేయాలి అని అంటే వారందరూ గ్రౌండ్స్ బాట పట్టాలనే ఉద్దేశంతోన ఈరోజు దేశంలో ఎక్కడా లేని ప్రోత్సాహకాలు తెలంగాణలో ఇస్తున్నారని గర్వంగా చెప్పగలుగుతున్నాం.